శాకాంబరీదేవి ఆది పరాశక్తి దుర్గాదేవి యొక్క ఒక రూపంగా పురాణ సంప్రదాయంలో చెప్పబడుతుంది. శాకాంబరి అనే పేరు శాకం అంటే కూరగాయలు, ఆకుకూరలు, వృక్షజాలం. భరి అంటే ధరించేది, పోషించేది అనే భావంతో అనుసంధానించబడుతుంది. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. పురాణ కథనం ప్రకారం శాకాంబరీదేవికి ఒక కథ ఉందండి. అది ఇప్పుడు చెప్పుకుందాం. ఒకప్పుడు దుర్గమాసురుడు అనే అసురుడు తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ప్రసాదించాడు. ఆ వరం కారణంగా వేదాలు దేవతల చేతుల్లో లేకుండా పోయాయి. ఇక భూమండలం మీద వేదాధ్యయనము, యజ్ఞాలు, యాగాలు, ధార్మిక కర్మలు లేకపోవడం చేత ప్రకృతి సమతుల్యత క్షీణించింది, దెబ్బతింది. దాని ఫలితంగా వర్షాలు కురవటం తగ్గింది. నదులు, చెరువులు ఎండిపోయాయి. పంటలు పండలేదు. భూమిపై తీవ్రమైన కరువు ఏర్పడింది. మానవాళికి జంతువులు ఆహారం లేక బాధపడసాగాయి. ఇక ఈ పరిస్థితిని చూసిన దేవతలు, ఋషులు ఆదిపరాశక్తిని ప్రార్థించారు. దేవతల, ఋషుల, భక్తుల ప్రార్థనలకు స్పందించిన ఆ తల్లి ఒక అద్భుతమైన రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆమె శరీరంలోని ప్రతి భాగం నుంచి వివిధ రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు మరియు ఔషధ మొక్కలు ఉద్భవించాయి. ఆమె కన్నీళ్ల నుంచి వర్షం కురిసిందని కూడా కొన్ని పురాణ సాంప్రదాయాలు వివరిస్తున్నాయి. అందుకే ఆమెను శాకాంబరి అని పేరు వచ్చింది. అంటే ప్రకృతిని, ఆహారాన్ని, జీవాన్ని పోషించే తల్లి అని అర్థం. ఇక శాకాంబరీదేవి అవతరించిన తర్వాత కూడా దుర్గమాసురుడి అహంకారం తగ్గలేదు. అయితే అతడు దేవిని ఎదుర్కొన్నాడు. దేవి తన అనేక శక్తులతో కలిసి అతనితో యుద్ధం చేసింది. చివరికి దుర్గమాసురుడిని సంహరించింది. దుర్గమాసురుడిని సంహరించినందుకు అమ్మవారికి దుర్గా అనే పేరు, నామం కూడా ప్రసిద్ధి చెందిందనని కొన్ని శాస్త్ర సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఇక కథలోని అంతర్లీనం మనం అర్థం చేసుకోవాలి అంటే శాకాంబరి కథను కేవలం ఒక దేవత అసురుని చంపిన కథగా చూడటం కంటే ఇందులో ప్రకృతికి, మనిషికి సంబంధించిన లోతైన ఒక సందేశం ఉంది. ఆహారం జీవితం. మనిషి ఎంత శక్తివంతుడైనా ఆహారం లేకుండా జీవించలేడు కదండి. శాకాంబరి రూపం ద్వారా పురాణం మనకు చెప్పే సందేశం ఏంటంటే ప్రకృతి మనకు ఆహారం ఇస్తుంది కాబట్టి ప్రకృతిని మనం గౌరవించాలి అనని. ఈ కథలో కరువు కూడా ప్రధానమైన అంశమేనండి. నీటి ప్రాధాన్యత. వర్షం లేకపోతే పంట పండదు, పంట పండకపోతే ఆహారం రాదు, ఆహారం లేకపోతే ఇక జీవకోటి మనుగడకే ప్రమాదం. మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది. అందువల్ల శాకాంబరీదేవి కథను ఒక ప్రాచీన పర్యావరణ రూపకంగా కూడా విశ్లేషించవచ్చు. ఇక మూడవ అంశము వేదాలు కోల్పోవడం, అంటే జ్ఞానం కోల్పోవడం అనే కదండి. ఈ కథలో దుర్గమాసురుడు వేదాలను అపహరించటం అనే అంశాన్ని ఉదాహరణగా చూస్తే జ్ఞానం కోల్పోవడం, ధర్మం బలహీనపడటం, ప్రకృతితో సమతుల్యత కోల్పోవడం అనే భావన కల్పిస్తుంది కదండి. అంటే మొత్తంగా చెప్పుకోవాలంటే మనిషి జ్ఞానము, ధర్మము, ప్రకృతి ఈ మూడు పరస్పరం సంబంధం కలిగి ఉండాలి అని కూడా కథ సూచిస్తుంది కదండి.
శాకాంబరీదేవి చేతిలో దుర్గమాసురుడిని సంహరించటానికి ఆయుధాలు మాత్రమే కాకుండా ఆహారము, పండ్లు, కూరలు, మొక్కలు కనిపించడం చాలా ముఖ్యమైన ప్రతీక. దుర్గాదేవి రూపంలో ఆమె రక్షకురాలు, శాకాంబరి రూపంలో ఆమె పోషకురాలు. అందుకే ఆమెను ఆకలి తీర్చే తల్లిగా భావిస్తారు, ఆరాధిస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. శాకాంబరీదేవికి దుర్గాదేవికి మధ్య ఉన్న సంబంధం. శాస్త్ర సాంప్రదాయంలో దేవి జగన్మాత, ఆమె ఆదిపరాశక్తి. ఆమె దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం కోసం అనేకానేక రూపాలను ధరించగలదు. దుర్గాదేవి దుష్ట సంహారం, రక్షణ కావిస్తుంది. కాళీమాత కాలము, అహంకార నిర్మూలన చేస్తుంది. లక్ష్మి సంపదలను, శ్రేయస్సును కల్పిస్తుంది. సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. శాకాంబరి ఆహారము, ప్రకృతి పోషణ చేస్తుంది. అన్నపూర్ణ అన్నదానము, ఆహారాన్ని సృష్టిస్తుంది. కాబట్టి దీని మూలకంగా మనం తెలుసుకోవలసింది, శాకాంబరీదేవిని ప్రకృతి మరియు ఆహారాన్ని ప్రసాదించే ఆదిపరాశక్తి రూపంగా మనమందరము అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా దుర్గమాసురుడి వల్ల వేదజ్ఞానము, ధర్మము మరియు ప్రకృతి సమతుల్యతను దెబ్బతిని భూమిపై కరువు ఏర్పడినప్పుడు జీవులను పోషించేందుకు ఆ ఆదిపరాశక్తే శాకాంబరి రూపంలో అవతరించి ప్రకృతిని పునరుద్ధరించి చివరికి దుర్గమాసురుడిని సంహరించిందండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది దుర్గా శాకాంబరీదేవి కథలలో కనిపించే ప్రధానమైన భావం. అధర్మము, అహంకారము, అన్యాయము, ప్రజలను బాధించే శక్తులను అణచివేయడం, ధర్మాన్ని ఆచరించే ప్రజలను, ఋషులను, దేవతలను, జీవరాశులను, జీవకోటిని కాపాడడం ఆ జగన్మాత యొక్క ప్రధాన లక్ష్యం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఇటువంటి డివోషనల్ వీడియోల కోసం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.